నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత 3-4 రోజులుగా విపరీతంగా వినిపిస్తున్న పేరు గువ్వల బాలరాజు. ఎందుకు అంటే ఒక హాట్ టాపిక్‌గా ఎందుకు మారారు గువ్వల బాలరాజు? సో నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఆయన బీఆర్ఎస్‌లో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత ప్రభుత్వ విప్‌గా చేశారు. మరి ఆకస్మికంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంకా మరింత డీటెయిల్డ్‌గా మాట్లాడేందుకు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్‌గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజు గారు. నమస్తే బాలరాజు గారు. నమస్కారం రాజు. డాక్టర్ గువ్వల బాలరాజు గారు, రైట్. డాక్టరేట్ అంటే దీంట్లో చేశారు కదా, లాలో పిహెచ్డి చేశాను. లాలో. ఎస్. ఓకే. రైట్. బాలరాజు గారు, నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు, సో రేపటి నుంచి బీజేపీ నేత గువ్వల బాలరాజుగా పిలిపించుకోబోతున్నారు. సో ఈ పరిణామం నిజంగా వాస్తవానికి ఎవరు ఊహించలే. వాస్తవానికి అంటే బాలరాజు పార్టీని వీడుతారు, మరో పార్టీలో జాయిన్ అవుతారు అనేది ఎవరు అనుకోలేదు. సో ఇంత డెసిషన్కి కారణం మీరు నిన్న మొన్న నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ ఇంకా మరికొంత లోతుగా బిగ్ టీవీతో ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పింది రిపీటెడ్ అయినప్పటికీ ఈ విషయం కూడా మీరు మీ ఛానల్, మీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ప్రేక్షకులు, మీ ప్రేక్షకులు వేరుగా ఉంటారు, ఇతర ఛానల్స్ ప్రేక్షకులుగా వేరే ఉంటారు. ఇది కూడా మేము కేసీఆర్ గారి గురించి నేర్చుకున్నాం. కేసీఆర్ గారు ప్రతి ప్రసంగంలో ఒక విషయాన్ని బాగా మేము ఎప్పుడు నవ్వుకునే వాళ్ళము, నిజంగా అది అవసరమని కూడా భావించేటువంటి వాళ్ళం. కేసీఆర్ గారి వెంట ఏ సభకు సమావేశానికి వెళ్ళినా తెలంగాణ ఉద్యమ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకొస్తూ మన రాష్ట్రంలో ఏముంది, కరెంటు కొరత ఉంది, కరెంటు సమస్య, ఎలక్ట్రిసిటీకి సమస్య పరిష్కారం కావాలంటే ఒక ఉపాయం చెప్తా వింటారా అని ప్రేక్షకులను అడిగేవారు. అంటే ఎక్కడికి వచ్చేటువంటి జనాన్ని అడిగేవారు. అడిగినప్పుడు తప్పకుండా వింటామని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వారికి ఉన్నటువంటి నైపుణ్యం, వింటా అన్నారు కదా, నేను చెప్తా వినండి అని చెప్పేసి, మీ ఊర్లో కరెంట్ స్తంభాలు ఉంటాయి కదా, 3 వైర్లు ఉంటాయి కదా స్తంభాలకు, 3 వైర్లకు ఒక వైర్కు తెలుగుదేశం జెండా కట్టండి, ఇంకొక వైర్కు బీజేపీ జెండా కట్టండి, మరో వైర్కు అన్ని జెండాలు కట్టండి, ఫుల్ కరెంట్ వస్తుంది అని అంటారు కేసీఆర్ గారే. అయితే అందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేది అంత పెద్ద డయాస్ నుంచి వారికి కనిపించకపోవచ్చు, కానీ వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అజంప్షన్ను బట్టి వారు మన రాదు అని తెలిసింది కదా. ఎప్పుడైతే రాదు అని మీకు తెలిసిందో ఆ ఆంధ్ర జెండాలన్నింటినీ కూడా, సమైక్యవాద జెండాలన్నింటినీ కూడా నేలకేసి కొట్టు, నీ తెలంగాణ జెండా పట్టు, అప్పుడే కడుపు నిండా కరెంట్ వస్తుంది, తెలంగాణ తలరాత మారుతుంది, రైతుల సమస్యల పరిష్కారం అవుతాయి, రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని జెండాలను మార్చడం కోసం కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పద్ధతిలో ప్రసంగం ఇచ్చేవారు. ఆ విషయాన్ని పదే ఎందుకు మాట్లాడతారు అని వేరే వాళ్ళు ప్రశ్నించినప్పుడు మాకు అనిపించేది, అక్కడ వచ్చేటువంటి ప్రజానికం డిఫరెంట్ ఉంటారు, జిల్లాలు వేరుగా ఉంటాయి, ప్రాంతాలు వేరుగా ఉంటాయి, సమస్య ఒకటే కావచ్చు, ఒకటే టెలికాస్ట్ కావచ్చు, కానీ వినే ప్రేక్షకులు మాత్రం వారి ఓరియంటేషన్లో కేసీఆర్ గారు మాట్లాడేది. ఇప్పుడు ఆ విద్యుత్ సమస్య విషయంలోనే జెండాలను నేలకేసి కొట్టు అన్నప్పుడు, నా పేద వర్గాల ఆకలి తీర్చడం కోసం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సినటువంటి మా అటువంటి చదువుకున్న యువకులు రొటీన్ పద్ధతిలో రాజకీయాలు చేయడం అనేది సమాజం డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉంది, జీర్ణించుకోలేకపోతూ ఉంది అని భావించి, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మీకు నేను శాసనసభ్యుడిగా పరిచయం, ఉద్యమకారుడిగా పరిచయం, మాజీ ప్రజాప్రతినిధిగా, మాజీ ఎమ్మెల్యేగా కూడా పరిచయం. ఇప్పుడు మీకు అయితే ఇన్ని సందర్భాల్లో ఎప్పుడూ రొటీన్గా ఒకటే పద్ధతిలో ఒకటే జెండాను మోయడము, ఆ జెండా ఎక్కడ తలరాతలు మార్చలేకపోతుంది అనడంలో మేమేం నేలకేసి కొడతలేము, కానీ మా విధానాన్ని మార్చుకొని, మా ఆలోచనలను మార్చుకొని ఇంకో జెండా ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు కేసీఆర్ గారికి చాలా వ్యక్తిగతంగా బాగా దగ్గర, కేటీఆర్ గారికి దగ్గర, మరి ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు నిజంగా ఏం మనసు నొప్పించుకోలేదని బాధపడలేదా? మరి ఈ నిర్ణయం నేను తీసుకుంటే కేసీఆర్ గారు బాధపడతారు, కేటీఆర్ గారు బాధపడతారు, సో వాళ్ళ ఇంట్లో ఇంకా మిగిలినటువంటి హరీష్ రావు కావచ్చు, కవిత గారు కావచ్చు, అందరూ బాధపడతారు అన్నటువంటి ఆలోచన మీకు రాలేదా? మీరు ఫ్లోలో కవిత గారు కూడా అని అంటున్నారు. కవిత గారు బాధపడతారని మాత్రం నేను అనుకోవడం లేదు, ఎందుకంటే వారు కూడా నాలాగానే డిఫర్ అయిపోతూ ఉన్నారు. కాకపోతే సమాజంలో చర్చ వేరుగా ఉండొచ్చు, ఆమె నిజంగానే డిఫర్ అయిందా లేదంటే ఇదేమైనా స్ట్రాటజీయా అని. నేను మాత్రం నిజంగానే డిఫర్ అవుతూ బయటికి రావడం జరిగింది. కారణం ఏంటి అని అంటే, చర్చ సమాజంలో జరగాల్సినటువంటి చర్చ జరగడం లేదు, ప్రజాకోణంలో చర్చ జరగడం లేదు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం
పార్టీలో చర్చ పెట్టడం లేదు. పార్టీలు తమ ఉనికి కోసము, పార్టీలు తమ భవిష్యత్తు కోసము, పార్టీలు మేము అధికారంలోకి రావాలనే ఆశయం కోసం రాజకీయ నాయకులు మేము మళ్ళీ ఎన్నిక కావాలనే ఆలోచనతో మాత్రమే చర్చ జరుగుతుంది. ప్రజలను ఆకట్టుకుంటున్నారు, ఆకర్షిస్తున్నారు, రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందులో నేను వచ్చిన నేపథ్యాన్ని బట్టి ఏ నేపథ్యంతోనైతే వచ్చినో, ఏ ఆలోచనతోనైతే నేను రాజకీయాలకి రావడం జరిగిందో దానికి ముమ్మాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గనిర్దేశం చేసినటువంటి కారణంగానే మేము రావడం జరిగింది. బీఆర్ఎస్కి మీరు ఉపయోగపడ్డారా, బీఆర్ఎస్ మీకు ఉపయోగపడిందా? మీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు అచ్చంపేట ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. సో దానికి మీరు కారణమా, బీఆర్ఎస్ కారణమా? తెలంగాణ ప్రజల ఆకాంక్ష కారణం, తెలంగాణ ఉద్యమం కారణం, తెలంగాణలో సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం చేసింది కారణం, తెలంగాణలో విద్యార్థులు, యువత, మేధావులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసినటువంటి త్యాగాలు కారణం. ఇవన్నీ కూడా కారణం. మీరు అంటున్నది నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని చూసి మీరు ఏదో ఆ ప్రశ్న సంధించినట్టుగా అనిపించింది. అది కూడా నా దృష్టిలో ఉంది. నాకు చాలా బాధ వేస్తూ ఉంది. ఏదో బీఆర్ఎస్ వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు, బీఆర్ఎస్ లేకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కావచ్చు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, చెప్తున్న మాట ఏంటంటే, కేసీఆర్ ఇచ్చినటువంటి భిక్ష ఎమ్మెల్యే పదవి 2 సార్లు కావచ్చు, అది ఇంకా ప్రభుత్వ విపైన కావచ్చు, బీఆర్ఎస్ భిక్ష లేదంటే కేసీఆర్ భిక్ష అంటున్నారు. నేను అనలేను కేసీఆర్ గారిని, కానీ ఒకవేళ ఎమ్మెల్యే భిక్ష కేసీఆర్ గారిది అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిన భిక్ష వేసిన భిక్ష ఎమ్మెల్యేల ఓట్లు. అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం టీఆర్ఎస్ ఎల్పీలో మేము నిర్ణయం తీసుకొని ఒక పక్క దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఉద్యమ సందర్భంలో మాట్లాడినప్పటికీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి నైపుణ్యం, కేసీఆర్ గారికి ఉన్నటువంటి తెలంగాణ పట్ల అవగాహన, కేసీఆర్ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవము, పాలనా అనుభవాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకుంటే మా నాయకుడైండు, తద్వారా ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఈ భిక్ష గురించి మాట్లాడితే అదే మాట నేను మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒక్కసారి బీఆర్ఎస్ శ్రేణులు కానీ, బీఆర్ఎస్ రన్ చేస్తున్నటువంటి ఇదేదైతే ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు బెడిసి కొట్టేటువంటి ప్రమాదం మీకే ప్రమాదంగా ఉంటుంది అనేది మాత్రం చాలా సిన్సియర్గా మీ బిగ్ టీవీ ద్వారా నేను మా సోదరులను నేను వినమ్రంగా కోరుకుంటాను. కానీ గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి వీడాడు, బయటకు వచ్చారు అంటే ఎందుకు మరి మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎక్కువగా మిమ్మల్ని ఇంత టార్గెట్ చేశారు, మొత్తం అస్త్ర సన్యాసం చేశారు గువ్వల బాలరాజు? ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, ఇంకా బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని చాలా ఇబ్బంది పాలు చేస్తుంటే ముందుండి ఫైట్ చేయాల్సినటువంటి గువ్వల బాలరాజు ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయాల్సినటువంటి ఎందుకు వచ్చింది, ఎందుకు అస్త్ర సన్యాసం చేశాడు అనేది? అస్త్ర సన్యాసం అంటే నా పొలిటికల్ కెరియర్ పైన వాళ్ళు చూపిస్తున్నటువంటి కపట ప్రేమన, లేకుంటే కేసీఆర్ గారిని లేకుంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోమని ఆయుధాలు ఇస్తే ఆయుధాలను నేలకేసి కొట్టి నేను బయటకు వచ్చిన? నేను అస్త్ర సన్యాసం చేసింది లేదంటే నేను నా పొలిటికల్ కెరియర్ను స్టేక్లో పెట్టి వచ్చింది కారణం అది. భవిష్యత్తులో గ్యారంటీ ఏ పార్టీ నుంచి వెళ్ళినా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేయాల్సి వస్తుంది. ఆ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసే తరుణంలో ప్రజల్లో ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. కానీ నేను ఇప్పుడున్నటువంటి స్థితిలో మాత్రం ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఎమ్మెల్యే గారు అట్టర్లీ ఫెయిల్ అయిపోయినారు, ఎంపీ గారి పరిస్థితి ఆ రకంగానే ఉంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారైతే నా నియోజకవర్గం నుంచి ఏదో చేస్తాడు అని చెప్పేసి ఇక్కడ నన్నే ఎమ్మెల్యేగా భావించి నాకు ఓట్లు వేయండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. వాళ్ళందరూ ఫెయిల్ అయినరు. గువ్వల బాలరాజే సరైనోడు, గువ్వల బాలరాజే మా తలలో నాలుకగా ఉన్నాడు, గువ్వల బాలరాజే మా ఆపదల్లో సంపదలో మా కుటుంబ సభ్యుడిలా ఉన్నాడు. అటువంటి వాడిని ఈసారి మేము ఎంతైతే మెజారిటీతో ఓడిపోవడం జరిగిందో అంతకంటే డబుల్ థంపింగ్ మెజారిటీతో ఈసారి గెలిపిస్తామని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. మీరు ఒకవేళ నా ఫోన్సే కనుక చెక్ చేస్తే ఆ మెసేజెస్ చూడండి, లేదంటే ఫోన్ కాల్స్ నేను మాట్లాడినటువంటి మాటలు వినండి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. సో మరి ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందు అట్లీస్ట్ ఒకసారి మర్యాదపూర్వకంగా ఈ విషయమే మీ పార్టీ అధినేత అంటే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి చెప్దాము, లేకపోతే కేటీఆర్ గారికి చెప్దాము, వ్యక్తిగతంగా ఒక మంచి ర్యాప్ భవిష్యత్తులో కూడా మెయింటైన్ చేయడం కోసం, అంటే ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం వారికి నేరుగా కలిసి చెప్దాము అని మీకు అనిపించలేదా? అన్నీ జరిగినాయి, ఒక రెసిగ్నేషన్ది మాత్రమే నేను చెప్పదలుచుకోలేదు. అని వాళ్ళు తెలుసా మీరు పార్టీని వీడుతున్నారనేది? ఒక్కరికి కూడా తెలియదు అంటున్నా కదా. నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు కూడా తెలియదు ఒక 15 రోజుల క్రితం వరకు. నేను రెసిగ్నేషన్ కంటే ముందు 1 వీక్ 10 డేస్ నుంచి అందరికీ చెప్పడం మొదలుపెట్టి మా ఇంట్లో
ఇంకా బయట పాపం నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా అన్నదమ్ములు, నా క్యాడర్, నా ప్రజాప్రతినిధులు, నా అచ్చంపేట ప్రజలు, ఓటర్లు వారికి చెప్పకుండా రావడం అనేది బాధాకరమే. కానీ దానికి కారణాలు అయితే ఉన్నాయి తప్పకుండా. మరొకసారి ఇంతకుముందు ఒక ఛానల్లో చెప్పిన, గతంలో ఒక ఛానల్లో చెప్పిన, ఇంక ఇప్పుడు కూడా మీ ద్వారా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నేను కేసీఆర్ గారి కుమారుడిని కాదు, లేదంటే నేను గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని కాదు. నేను స్వతహాగా ఎదిగొచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్ నేను. అటువంటి అప్పుడు నేను గనక ఈ దిశగా చర్చ మొదలుపెట్టినంటే ఖచ్చితంగా కారణాలు ఏదైనా ఫిక్స్ చేసి, ఎటువంటి అభాండమైన చేసి నన్ను సస్పెండ్ చేయడం అనేది ఖాయం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాక్టీస్ నాకు తెలుసు, ఎవరి విధానాలు ఏ రకంగా ఉంటాయో. కాబట్టి ఆ దుస్థితి చదువుకున్న యువకుడిగా కొంత స్మార్ట్గా ఆలోచించి చేయాలి. రిజైన్ చేస్తే మళ్ళీ ఎవరికి తెలియద్దు అనే ఉద్దేశంతోన నేను ఫ్యాక్స్ మన కొరియర్ ద్వారా నా రిజిగ్నేషన్ లెటర్ను పంపించడం జరిగింది. కానీ తర్వాత మరి మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం జరగలేదా? సరే మాట్లాడదాం బాలరాజు, ఎందుకు పార్టీ వేయడం, దీనికి కలుద్దాము మాట్లాడదాం అనేటువంటి ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా. అందుకే అంటున్నాను, రీచ్ అయిన తర్వాత 1-2 రోజుల పాటు వారు నాతో ప్రయత్నం చేయడం జరిగింది. నాతో పాటు కలిసిపోయిన చేసిన ప్రజాప్రతినిధులతో నన్ను సంప్రదింపజేయడం జరిగింది. వారందరితో కూడా చెప్పించేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ నేను చాలా డీసెంట్గా, పొలైట్గా సరే సరే అని మాట్లాడుకుంటూ కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. సరే అన్న వింటాను సార్, మంచిది సార్ అనుకుంటూ మాట్లాడడం జరిగింది. కాదని చెప్పలేం కదా. అదేవిధంగా మిగతా మిత్రులతోనైతే స్వతహాగా ఒకరిద్దరు దగ్గరికి నేను వారి దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికే వస్తామంటే నా దగ్గరికి ఎందుకు వస్తారు, ఏం పర్వాలేదు, నేనే మీ దగ్గరికి వస్తాను గౌరవంగా వెళ్ళి, ఇది పరిస్థితి, నేను ఉండదలుచుకోలేదు, మీరు ఒకవేళ నా పైన ఇంత ప్రేమను చూపిస్తున్నారు కదా, భవిష్యత్తులో మనం ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు మనల్ని మెచ్చితే గెలిచి మళ్ళీ అసెంబ్లీలో కలుద్దాం, లేకుంటే ప్రజా సమస్యల పరిష్కారాల విషయంలో ఆ చర్చల్లో కలుద్దాం, ఆ సందర్భాల్లో కలుసుకుందాం, మన స్నేహం ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. కానీ నన్ను ఆలోచించుకోనివ్వండి, నన్ను భిన్నమైనటువంటి ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆ ప్రయాణాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయకండి అని నేను వినమ్రంగా చెప్పి బయటికి రావడం జరిగింది. సో అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ తీసుకొని సరే బయటికి వద్దామన్న ఆలోచన తర్వాత మీకు ఇమీడియట్గా బీఆర్ఎస్ తర్వాత బీజేపీని ఎందుకు ఆప్షన్గా కనిపించింది? కాంగ్రెస్ కూడా మరో జాతీయ పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూడలేదు మీరు? అదేంటున్నా, నేను రిజైన్ చేసినప్పటి నుంచి 2 పార్టీలతో కూడా మాట్లాడుతున్నా. నేనేమో అందరిలాగా బ్లాక్మెయిలర్ను కాదు, లేకుంటే చీటర్ను కాదు, లేకుంటే నా క్రెడిబిలిటీని పోగొట్టుకునే విధంగా ఎవరెవరు మాట్లాడినారు, ఎప్పుడు మాట్లాడినారు అనేది నిజంగా బయట పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ కనుక అనుకుంటే నన్ను కాంగ్రెస్లో చేరమని ఇప్పుడు కూడా డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా, టీవీలలో ఫ్లాష్ అయిన తర్వాత, సోషల్ మీడియాలో వస్తున్న తర్వాత కూడా, రివీల్ అయినాక కూడా చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా వెల్ విషర్స్, మిత్రులు, వారి పార్టీ శ్రేయస్సు కోసం అనుకోండి, లేకుంటే నేను పాలిటీషియన్గా రాజకీయాల్లోకి వచ్చినా కాబట్టి నా పొలిటికల్ కెరీర్ పదిలంగా ఉండాలి, 4 కాలాల పాటు రొటీన్ సేవలు చేయాలని అనుకుంటున్నారో ఏమో, కానీ రొటీన్ సేవలు చేయడానికి నాకు ఇష్టం లేదు. భిన్నంగా నా క్యాలిబర్ని అంతా కూడా ఉపయోగించి, నా అనుభవాన్ని రంగరించి, నా శక్తికి మించి ప్రజలకు సేవ చేయాలంటే ఒక శక్తివంతమైనటువంటి పార్టీ కావాలని మాత్రం నిర్ధారించుకొని బీజేపీని ఎంచుకొని జరిగింది. బీజేపీని ఎంచుకునే దాంట్లో రెసిగ్నేషన్లో మాత్రం నా ఒక్కడిదే నిర్ణయం. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. కానీ పార్టీలను ఎంచుకునే టైంలో నేను నా నియోజకవర్గంలో సమావేశం పెట్టడం జరిగింది. సమావేశంలో కూడా నేను వస్తున్నటువంటి సందర్భంలో కౌంటర్ మీటింగ్ను కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయించడం జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కూడా నాతో ఏడుస్తూ చెప్పింది ఏంటి అని అంటే, మీకు నన్ను సొంత అన్నలాగా, కుటుంబ సభ్యులాగా, కొందరైతే నా తండ్రిలాగా, నా బిడ్డలాగా అని భావిస్తున్నామని చెప్తూ ఉంటారు. ఒక అబ్బాయి నాకు బాగా దగ్గర, మేము డయాస్ పైన, మామూలు డయాసే దగ్గరనే ఉంది, నన్ను దూరం నుంచి చూస్తూ నీ కాళ్ళు మొక్కుతాను, పార్టీ మారొద్దని మాట్లాడితే చాలా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎట్లా వచ్చింది వైరల్ అంటే, నెగటివ్గానా పాజిటివ్గానా? అంటే అదే పార్టీ మారకుండా నన్ను వేడుకుంటున్నాడు, మీరేమో కొంచెం ఎమోషనల్గానే కనిపించింది ఆ విజువల్. అది దాన్ని ఏ రకంగా చిత్రీకరించినా మీరేమో ఎప్పుడైనా గమనించారా? నా కళ్ళ ముందు మీతో వెంట రావట్లేదు, కానీ అదే కార్యకర్తలు మీ వెంట రావట్లేరు, మీరు ఒక్కరితే వెళ్తే వెళ్ళండి, అది కూడా వెళ్ళొద్దు, మీరు వెళ్ళినా కూడా మీరు వెళ్ళండి అని వేడుకుంటున్నారు అనేది అది లేదు, అది కాదు. రెండో ఆప్షనే లేదు, మీరు 100% ఉండాల్సిందే అని. చివరిగా నేను మాట్లాడిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇంత జరిగిందా, వీరి ఆశయం ఈ రకంగా ఉందా,
నిజమేనా, నిజంగా ఈ రొటీన్ లైఫ్లో మనకు అవసరమా అని భావించిందో చివరిగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని వెంటనే మేము నడుస్తామని 80% ఆఫ్ ది పీపుల్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ యాక్సెప్ట్ చేసిండ్రు. ఆ రోజు వాళ్ళు పెట్టిన కౌంటర్ మీటింగో లేకుంటే ఈరోజు పెట్టిన కొంత పెట్టుబడిదారులతో వల్ల ఏర్పాటు చేసిన మీటింగ్లను నాకు వ్యతిరేకంగా మాట్లాడిన కొంతమంది, కానీ అక్కడికి వెళ్ళి ఈరోజు మీటింగ్లో కూడా జేజీబీఆర్ నన్ను కేసీఆర్ గారిని ఎట్లయితే రాష్ట్రంలో అంటారో నా నియోజకవర్గంలో జీబీఆర్ అంటుంటారు. గువ్వల బాలరాజ్ అని రాష్ట్ర వ్యాప్తంగా బాగా సుపరిచితుని నేను. అదేవిధంగా జీబీఆర్గా మాత్రం యువత మొత్తం ఎప్పుడు కూడా జీబీఆర్ అని పచ్చబొట్లు వేయించుకోవడం, జీబీఆర్ అని వాళ్ళ ఇంట్లలో రాసుకోవడం, ఇవన్నీ వాళ్ళ గుండెల్లో రాసుకోవడం జరిగింది. అందుకే అచ్చంపేట ప్రజలంటే నా ప్రాణం, నా ఊపిరి, నా శ్వాస. సో ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని ఎంచుకుందా, మీరు బీజేపీని ఎంచుకున్నారు? ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిమ్మల్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది అజిత్ నగర్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ అందరికి తెలిసిన విషయమే. సో అప్పుడు మీరు అమ్ముడు పోలేదు, ఇప్పుడు మీరు అమ్ముడు పోయారు, ఇప్పుడు మిమ్మల్ని బీజేపీ కొన్నది అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. పార్టీ మారాలనే నిర్ణయం నాది, కానీ ఏ పార్టీకి మారాలనేది మాత్రం నిర్ణయంలో సమాజం యొక్క సలహాలు ఉన్నాయి. అది నా క్యాడర్ అనుకోండి, లేదంటే ఇంటలెక్చువల్స్ అనుకోండి, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు అనుకోండి, నాకు కొంత గొప్ప మెంటర్షిప్ చేస్తున్నటువంటి మేధావులు అనుకోండి, మాకున్నటువంటి పిచ్చి లాయల్టీ, మేము లాయల్గా ఉండాల్సింది మా ఆలోచనలకు, మేము లాయల్గా కమిటెడ్గా ఉండాల్సింది ప్రజలకు అనేది మర్చిపోయి కొన్ని సందర్భాల్లో పార్టీలకు నాయకులకు వేరే వాళ్ళు వాడతారు పదాలు, కానీ నేను అది వాడలేను. ఊడిగా చేయడం కాదు ఒక నాయకుడి లక్షణం అని ఆలోచించిన తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత చర్చ పెట్టినప్పుడు చర్చలో ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే కొంత గొప్ప బీజేపీకి ద్వారా దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు, మరీ ముఖ్యంగా సమాజంలో చివరికి నెట్టేయబడ్డటువంటి నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్లకు ఒక సహకారము చేయూత అందాలంటే బీజేపీతో సాధ్యమైతే తప్ప కాంగ్రెస్తో కాదు. కాంగ్రెస్ గరీబీ హటావో అనే స్లోగన్ను ఎప్పుడో తీసుకొచ్చింది, కానీ గరీబీ హటావో కాదు, గరీబోంకు హటాది అనే ఒక చర్చ విస్తృతంగా అయితే ప్రజల్లో జరుగుతుంది. అందుకోసమే ప్రజల నుంచి వచ్చినటువంటి సలహాలు నేను అబ్సల్యూట్గా 100% వచ్చింది అనడం లేదు. నేను ఎంచుకునేటప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఒపీనియన్ తీసుకొని పోదాం అనుకున్నాం. మెజారిటీ ప్రజలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కూడా బీజేపీ ద్వారానే మన న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. కాబట్టి నేను బీజేపీ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీ బాటలో ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చే టాస్క్ మీకు ఏమైనా అప్పచెప్పారా? ఇప్పుడు మీరు వచ్చారు, ఓకే, మీతో పాటు పలానా వ్యక్తిని తీసుకురండి నేను టాస్క్ ఇస్తుందా బీజేపీ మీకు? ఒకవేళ ఇస్తే ప్రయోజనం ఏముంటుండొచ్చు పార్టీకి? అంటే మీతో చాలామంది మీలాంటి నాయకుల్ని రావడం వల్ల పార్టీకి ప్రయోజనం ఏంది? వస్తే బలోపేతం అవుతుంది పార్టీ. బలోపేతం అయితే వచ్చే లాభం ఏంది? బలోపేతం అయితే అంటే రేపు పొద్దున ఇప్పుడు మీరు ఉండాలనుకుంటున్నారు, రేపు పొద్దున ప్రభుత్వంగా రావాలనుకుంటున్నప్పుడు అదే చెప్తున్నా నేను. ఎవరినో బలోపేతం చేయడం కోసం కాదు, ఎవరినో గెలిపించడం కోసం కాదు, ఆలోచింపజేయడం కోసం నేను నా పార్టీని మారుతున్నా. ఇప్పుడు కూడా రొటీన్గా పార్టీ మార్పు కోసము నాతో పాటుగా ఇంకొకరిని తీసుకోవాల్సిన కర్మ నాకు లేదు. నాకున్నటువంటి ఆలోచనలు అమలు పరచండి ప్రెసిడెంట్ గారు అని రామచంద్రరావు గారికి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో ఉన్నాం బాలరాజ్. మీరు, నేను అడ్వకేట్ ఎంతో కాలంగా పనిచేస్తున్నాం, ఉద్యమంలో పనిచేసినాం. నా ఐడియాస్ కూడా మీకు తెలుసు కదా, పార్టీ విధానం కూడా అదే ఉంది. నేను ప్రెసిడెంట్గా కానంత వరకు నేను కూడా పెద్దగా మీరన్న మాటకు నా దగ్గర సమాధానం లేకుండే, కానీ నాకు వారిస్తున్నటువంటి టాస్క్ కూడా ఈ విభేదాలు తొలగించాలి, దళితుల మధ్యలో ఒక బ్రాహ్మణిజంతో కూడినటువంటి పార్టీ, రకరకాల విమర్శలు మాట్లాడుతున్నారు. అటువంటి పార్టీ కాదు ఇది. సమానత్వం ఉంటుంది. నీకు కూడా చెప్తా ఉన్నా, నీ ఆశయం కోసం ఆఫ్కోర్స్ పనిచేద్దాం, కానీ కరెక్ట్గా కనుక పనిచేస్తే మంచి గౌరవము, గుర్తింపు ఉంటుంది పార్టీలో, నీకు సంతృప్తి దొరుకుతుంది. నేను అనుకున్నటువంటి తృప్తి అయితే దొరుకుతుంది ప్రజలకు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే చర్చ చాలా విపరీతంగా సాగుతుంది. సరే, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చాలా తీవ్రంగా ఖండిస్తుంది. కానీ అందరూ మాట్లాడడం ఒక ఎత్తు, స్వయంగా కవిత గారు మాట్లాడడం బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతోంది, అందుకే నాకు ఆ ప్రయత్నాలు నేను వ్యతిరేకించాను, సో అండ్ సో చాలా వరకు మాట్లాడారు. సో కొంత ఇంకా నడుస్తుంది, ఆ గ్యాప్ కూడా నడుస్తుంది. మరి మీరు కూడా అదే ధోరణి చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుంది కాబట్టి ముందే మనం వెళ్ళి ఉంటే బాగుంటుంది అన్నటువంటి ధోరణిలో మీరు మాట్లాడినటువంటి ఆడియో కూడా మొన్నటిదాకా బాగానే వైరల్ అయింది. ముందు ఎవరు చెప్పిండ్రు? అది నేను చెప్పినా, కవిత గారు చెప్పినారు. కవిత గారు చెప్పినప్పటికీ కూడా కవిత గారు చెప్పినప్పుడేమో దాచిపెట్టుకుంటారు. గువ్వల బాలరాజు చెప్తే ఎవడో పనికిరానోడు, బచ్చాగాడు,
మాట్లాడుతున్నారంట. ఎందుకు స్వయంగా ఆమె రాసిన లెటర్ బయటకు వచ్చింది కదా. అదే కదా, మరి ఇప్పుడు నాకు సభ్యత ఉంది కాబట్టి కవిత గారి గురించి నేను ఏమన్నాను, నా గురించి బచ్చాగాడంటే నాకంటే పెద్దోడు ఏం కాడు కేటీఆర్ గారు. కొంత ముందు నుంచి ఎదిగిన సామాజిక వర్గం నుంచి వచ్చి ఉండొచ్చు, కొంత ఎక్కువగా చదువుకోవచ్చు, లేదంటే అమెరికాలో చదువుకోవచ్చు, ఆయనకు నాకంటే ఎక్కువ స్కిల్స్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ నాకంటే ఎక్కువ పెయిన్ అయితే, నాకంటే ఎక్కువ ఆకలి మంటలు అయితే ఆయన చూడలేదు. నాకున్న అనుభవం వారికి ఉందని మాత్రం రియల్గా నేను భావించడం లేదు. ఆయనలాగా ఆకట్టుకునే ప్రసంగాలు నేను చేయలేకపోవచ్చు, ఆకలి కేకలను మాత్రం నేను వినిపించడం మొదలు పెడితే గ్రామాలలో అడుగుపెట్టని నేను కేటీఆర్ గారిని. ఇది మాత్రం మీకు చాలా సీరియస్గా మీ టీవీ ద్వారా కేటీఆర్కి చెప్తా ఉన్నా. నేను నోటికి వచ్చినట్టు మాట్లాడాలి, మీరు మాట్లాడే మాట వారి దగ్గర దాకా వెళ్తుంది, వెళ్ళాలి. ఏదేం మాటలు, పద్ధతి ఏంది? కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మా దగ్గర బాగా గుర్తుంది నాకు. జోగులాం మా గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ పాదయాత్ర చేసిండ్రు కేసీఆర్ గారు. చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఆర్డీఎస్ దగ్గరికి వచ్చి గేట్లో మేము తెరుస్తాం, వాటర్ తీసుకెళ్తాం అంటే అక్కడ ఎవరిని రానియము అని పొలైట్గా కేసీఆర్ గారు పాదయాత్రలో ఒకరోజు మాట్లాడుకుంటూ వెళ్ళిండ్రు. మేము పూర్తి స్థాయిలో ఈ నీళ్ళను వాడుకుంటామని మాట్లాడాను. ఆంధ్రాకు వెళ్లకుండా ఆపేటువంటి మా వాటా మాకు దక్కాలనే ప్రయత్నం వారు చేసిండ్రు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాకు నీళ్ళు ఎట్లివ్వరో బాంబులు పెట్టి తీసుకుపోతామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ గారు కొట్టిన డైలాగ్ ఫెయిల్ అయింది, బాంబు కంటే ఎక్కువ బయలుదేరింది. అరే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, నువ్వు ఒక్క బాంబు పెడతావేమో, తెలంగాణ ప్రజలు ఎన్ని బాంబులు పెడతారో బద్దలు కొడతాం బిడ్డ అని చెప్పేసి మాట్లాడితే, బాంబులు పెట్టేటోళ్ళు పుట్టుకొచ్చిన తెలంగాణలో అమాయక తెలంగాణ లేదు అని చెప్పేసి మాట్లాడితే చాలా పెద్ద అప్లాజ్ వచ్చింది. అది తెలంగాణ మూమెంట్ను ఇంటెన్సిఫై చేయడానికి పనికొచ్చింది. కేసీఆర్ గారు మాట్లాడే మాటలు కొన్ని సందర్భంలో తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనికొచ్చినాయి. కానీ కేటీఆర్ గారు కొట్టే డైలాగుల వల్ల కేసీఆర్ గారి ఇమేజ్ తగ్గుతుంది, కేటీఆర్ గారికి అయితే పూర్తి స్థాయి పేరు నాశనం అయిపోతుంది. ఏదో క్యాలిబర్ ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడు, ఫ్లైఓవర్లు కడుతున్నాడు, ఫ్లైఓవర్లతోనే కడుపు నిండదు, కట్టిండు. కాకపోతే తెలంగాణ మా హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతుందని మేము గర్వంగా చెప్పుకుంటూ వచ్చినాం పార్టీలో ఉన్నప్పుడు. కానీ కానీ ఒక మంత్రిగా తను చేయాల్సింది, పెట్టాల్సింది హైదరాబాద్లోనే కాదు. సో విలీనం గురించి స్పష్టంగా మనం మాట్లాడలేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది, సో బీఆర్ఎస్ అయితే చాలా తీవ్రంగా ఖండిస్తుంది, అటువంటిది ఉండనే ఉండదు, డెఫినెట్గా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని చెప్తుంది. సో విలీనం, బీజేపీలో నిజంగా విలీనం అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకేమన్నా ఉందా? అంటే పొత్తు కానీ విలీనం కానీ జరిగే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. కానీ నేనైతే ఇక్కడ ఈ ప్రయత్నాలు ఈ కాంగ్రెస్తో, తెలుగుదేశం, మా బీజేపీతో జరుగుతున్నటువంటి చర్చల్లో ఏ రోజు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇవన్నీ ఒట్టి మాటలు, మనకేం కర్మ, ప్రజలు రిజెక్ట్ చేసిండ్రు. మీరు ఫలితం చూసిండ్రు కదా, ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు గుండు 0 వచ్చింది. అదేవిధంగా 100 సీట్లు వస్తాయి అనుకున్న దగ్గర 39 సీట్లకే పరిమితమైంది. ఈ పరిస్థితిలో మనకు ఆ పార్టీని మోసే కర్మ మనకేం పట్టింది? మీరు చెప్పినట్టుగా ప్రజల్లోకి వెళ్దాం, ప్రజా సమస్యలను లేవనెత్తుదాం, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం పైన యుద్ధం చేద్దాం. ఎవరి అవసరం మనకేముంది, స్వతహాగానే అధికారంలోకి వద్దామని ఇప్పుడు నేను చేరబోతున్నటువంటి పార్టీ పెద్దలు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయత్నం చేస్తాం. ఈ పొత్తులతోన అవసరం లేకుండా, ఈ మర్జర్లతోన అవసరం లేకుండా మేమందరం కూడా కష్టపడి ప్రజల ఎజెండానే మా ఎజెండా, ప్రజలను గెలిపించాలనే నినాదాన్ని కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిండ్రో ఆ నినాదాన్ని కూడా మేము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుంటాం, ప్రజలను గెలిపిస్తాం. తద్వారా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కూడా ముఖ్యం కాబట్టి అధికారంలోకి కూడా రావడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. బీజేపీకి అంత తెలంగాణలో అంత స్కోప్ ఉందా? అంటే నేను స్థాయి గురించి మాట్లాడలేను, సరే ప్రజాభిమానంతో ఎవరైనా అధికారంలోకి రావచ్చు, కానీ ఈ సమయంలో అంత వాతావరణం ఉందా బీజేపీ పుంజుకొని మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలందరూ గెలిచి అధికారంలోకి వచ్చేంత స్థాయి ఇప్పుడు బీజేపీకి కనబడుతుందా రాబోయే రోజులు, కమింగ్ ఎలక్షన్స్? బీజేపీకి ఆ స్థాయి ఉందా లేదా, ఆ పొటెన్షియల్ ఉందా లేదా అని పక్కన పెడితే ప్రభుత్వం అటర్లీ ఫెయిల్ అయింది. మీరు అవునా కాదా? మీరే ఒక అనుభవం కలిగిన జర్నలిస్ట్గా మీరు చెప్పండి, మీరేమంటారు దాని విషయంలో, ప్రభుత్వం విషయంలో? సరే ప్రభుత్వం అంటే పని చేసుకుంటూ వెళ్తుంది, సరే అది ప్రజలు తీర్పిస్తారు, మేము ఎట్లా మాట్లాడదాం జర్నలిస్ట్గా? మీరు కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? నేను ఎమ్మెల్యేనే కాదు, లేకుంటే నేను పార్టీకి అధినేతనే కాదు, నేను ఒక పార్టీలో లేను. ఇప్పుడు మీరు నన్ను అడిగినప్పుడు నా ధర్మం కూడా ఉంటుంది కదా. అది అంటే ఇండైరెక్ట్గా అదే అంటున్నా, ఇండైరెక్ట్గా మీరు ప్రభుత్వం పర్ఫామ్ చేయలేకపోతుంది అనేది దాని ఇన్ప్లైడ్ మీనింగ్ వస్తుంది, మీరు ఏం సమాధానం చెప్పకపోవడం. అదే మాదిరిగా
ప్రతిపక్షం అయితే ప్రజా సమస్యలను లేవనెత్తట్లేనే లేదు. వస్తున్నటువంటి లేదంటే అలిగేషన్స్ను మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు అని ఆరోపణలను ఏమంటారు ఖండిస్తూ వస్తూ ఉన్నారు తప్ప ఈ రోజు వరకు వాళ్ళిద్దరు కూడా ఆ లైన్ ఎంచుకోలేదు. కాబట్టి బీజేపీ ఆ లైన్ ఎంచుకోవడం ఖాయం, ఆ లైన్లో పనిచేస్తుందని బీజేపీలో ఉన్నటువంటి నాయకులు నాతోనే ఈ 2-3 రోజులుగా చెప్తా ఉన్నారు. ఆ దిశగా పనిచేయించడం కోసం సమిష్టి నిర్ణయాలతోన టీం వర్క్ చేస్తే మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం మాత్రం నాకు ఉంది. సో రాష్ట్రంలో బీసీ వాదం నడుస్తుంది. సో కవిత గారు పక్కన బీసీల కోసం దీక్ష చేస్తున్నారు, తర్వాత ఇంకా బీసీలు రాజ్యాధికారం కావాలని నడుస్తుంది. సో అంటే బహుజన ఆ కాన్సెప్ట్ అనేది నడుస్తుంది. సో బీజేపీలో అది ఎంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ కాంగ్రెస్ పని ఏంటంటే ముందేమో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అనవసరంగా మాట్లాడొద్దు, ఉన్న విషయం మాట్లాడితే గువ్వల బాలరాజ్ అగ్రవర్ణాలకు వ్యతిరేకము అని మాట్లాడతారు, ఫార్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీస్కి వ్యతిరేకమని మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి గారు పలు సందర్భాల్లో నేను రెడ్డి పోలరైజేషన్ చేస్తున్నా అధికారంలోకి వస్తామేమని మాట్లాడినారు. ఇప్పుడేమో కవిత గారు ఇది రెడ్డిది అవన్నీ పక్కన పెట్టి బీసీ లైన్ ఎత్తుకుంటే బీసీలను ఆకట్టుకోవచ్చు అనే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇదేదో బాగుంది అని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పోయి కాంగ్రెస్ పార్టీ దీక్ష చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ డిక్లరేషన్ ఎక్కడ కామారెడ్డిలో ప్రకటించినట్టుంది. బీసీ డిక్లరేషన్ విషయంలో వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోకుండా ఈరోజు 50% మించి రిజర్వేషన్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉందా లేదా పక్కకి పెడితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ బీసీ రిజర్వేషన్ ఏందో ముస్లింలను మోసం చేయకుండా, హిందువులను మోసం చేయకుండా, లేదంటే బీసీలను మోసం చేయకుండా మీరు ఇచ్చినటువంటి మాట చాలా స్పష్టంగా బీసీలకే మీకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చి నిరూపించుకోవాలి తప్ప ఈ చర్చలను పెట్టి అమాయకులను మభ్యపెట్టి ఈ వర్గాలను ఇబ్బందికులకు గురి చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం అయితే చెయ్యొద్దు అని చాలా స్పష్టంగా సూటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాను. ఇంకోటి బాలరాజు గారు, మీరు అంటే బీజేపీని ఎంచుకున్నారు, అంటే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా 2 జాతీయ పార్టీలే. సో గతంలో మీకు నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేశారు, సరే ఓడిపోయారు, అది వేరే విషయం, ఒక అనుభవం కావచ్చు మీకు అది. అంటే రాబోయే రోజుల్లో గువ్వల బాలరాజు గారు దేశ రాజకీయాల్లో అంటే మళ్ళీ ఎంపీగా పార్లమెంట్ వైపు వెళ్ళేటువంటి ఆలోచన ఉందా, లేదంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఆలోచన ఉందంటే మీరు అన్న సరే పదవులు ఆలోచనలు లేవడానికి వేరుగానే డెఫినెట్గా వస్తే ఎవరు కాదన్న ప్రజాభిమానంతో ఏ పదవినన్నా తీసుకోవాల్సిందే. సో ఏంటి మీ ఆలోచన, రాష్ట్రంలో ఉండాలన్నా కేంద్రంలో ఉండాలి, ఒక ఎంపీగా ఆలోచన ఉందా? కానీ బీఆర్ఎస్ చెప్పినట్టయితే కాను, అయితే ఎమ్మెల్యేనైతే లేదంటే ఎంపీగానైతే. కానీ బీఆర్ఎస్ ఎంచుకుంటున్న విధానము ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ జెడ్పీటీసీలుగా పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తక్కువ అంచనా వేయడం లేదు, జెడ్పీటీసీ పదవిని తక్కువ అంచనా వేయడం లేదు. కానీ మా అవకాశాల్లోనూ మా వర్గాల్లో ఉన్నటువంటి ఇతరులకు ఇవ్వకుండా ఎస్సీ జిల్లా పరిషత్ చైర్మన్ అయిందంటే మీరు పోటీ చేయాలి, ఎస్సీ జెడ్పీటీసీ ఎక్కడుంటే అక్కడ అని చెప్పేసి మాట్లాడు. మా అవకాశాలను మేమే కాలరాసే విధంగా మా వర్గాలు స్ట్రెంగ్తన్ కాకుండా ప్రయత్నం కుట్ర ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో నేను నిశ్చితంగా గమనిస్తా. రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట జనరల్ స్థానాల్లో దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. ఎస్సీ ఎస్టీలు ఇతర యువతులకు వచ్చే అవకాశాలు అయితే జెడ్పీటీసీ ఉంటాయి, వాళ్ళనే పోటీ చేయించాలి తప్ప ఎమ్మెల్యేలకే మళ్ళీ పదవులు ఇస్తాము, మేమే ఎన్నికైనా కాకపోయినా నామినేటెడ్ పదవులు ఇస్తాము, మేమే మొత్తం పదవులు తీసుకుంటాము అనే విధంగా ఎదిగొచ్చిన వాళ్ళనే ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతాము అంటే కుదరదు. నేను ఏదైతే సామాజిక న్యాయం జరగాలంటున్నాను, సమాజంలో చిట్ట చివరి ఉన్న వ్యక్తి వరకు సహకారం అందాలంటున్నాను, న్యాయం జరగాలంటున్నాను, అదే మాదిరిగా పదవుల విషయంలో కూడా ఏ స్థాయికి తగ్గట్టుగా యాస్పిరేషన్స్తో ఆలోచనలతో వచ్చినటువంటి యువకులను ప్రోత్సహించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి తప్ప ఓడిపోయిన ఎమ్మెల్యేలను జెడ్పీటీసీ చేస్తాం, జిల్లా పరిషత్ చేస్తామనే తప్పుడు స్ట్రాటజీతోన అబాస్ పాలు కావద్దు అనేది మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీకి నేను సూచన చేద్దాం. కంక్లూడింగ్కి వచ్చేద్దాం బాలరాజు గారిగా. సో గులాబీ జెండాను పక్కన పెట్టి కాషాయ జెండా ఎత్తుకోబోతున్నారు. సో మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే, మళ్ళీ కొత్తగా డే 1 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. సో దాంట్లో మీ వ్యూహాలు ఎట్లా ఉన్నాయి, బీజేపీని బలోపేతం చేసేటువంటి ఆలోచనలు మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా? అండ్ బాలరాజు నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎవరిని ఎక్కువగా మాటల దాడి ఒక అస్త్రాలు ఉపయోగిస్తారు, అది బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన ఎవరిపైన ఎక్కువగా మీ ఫోకస్ టార్గెట్? నా ఫోకస్ అంతా కూడా జరుగుతున్నటువంటి సమస్యలను విడమర్చి ప్రజలకు చెప్పి నిర్ణయం తీసుకోండి. మేము ఒకవేళ కనుక అధికారంలోకి వస్తే అంతిమంగా
పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి. అంతే కదా. అధికారంలోకి వస్తే మాత్రం మేము మీకు చెప్తున్నటువంటి హామీలను నెరవేరుస్తాం. మా ఆలోచనలకు మీరు మీ ఆలోచనలు జోడించి ఏకమై మనం దేశ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం మనం ముందుకు పోదామని ప్రజల మధ్యకి వెళ్తాం. ఈ ప్రభుత్వం విఫలమైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఎక్కుపెడతాం. అదేవిధంగా ప్రభుత్వం పైన పోరాటం చేయకుండా వాళ్ళపైన వచ్చినటువంటి అలిగేషన్స్, వాళ్ళపైనటువంటి ఆరోపణలను మేము ఏమీ తప్పు చేయలేదు అని నిరూపించుకుంటూ పొద్దుపోయే పని చేస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా వదిలిపెట్టకుండా నిరంతరంగా ప్రజల్లో ఉంటుంది. ఈ రెండు పార్టీలను కూడా దోషులుగా ప్రజల మధ్య నిలబెట్టి నిలిచే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ బాలరాజు గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ కొత్త జర్నీ మీకు బాగానే ఉండాలని, దాంట్లో కూడా మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎసిగా ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సు అని, సో ఎక్కడ కేవలం పార్టీని బలోపేతం చేయడం కోసం కాదు, పార్టీని తనకేదో పదవులు ఇవ్వడం కోసం కాదు, ఒక ఐడియాలజీ ప్రకారం ముందుకెళ్తాం, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్తున్నారు డాక్టర్ గువ్వల బాలరాజు గారు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.